వాక్యాన్ని నీ దగ్గరికి మోసుకొస్తున్నాడు. దైవజనుడు భారమైన హృదయముతో వాక్యాన్ని నీ వద్దకు తీసుకొని వస్తున్నాడు. ఆయన భారముతో నిండిన హృదయముతో వాక్యం అందించుచున్నప్పుడు ఎంత స్వీకరించాలో అంతగానో వాక్యాన్ని స్వీకరించు. ఆమేన్. ఒకప్పుడు వినేటోళ్ళు వాక్యం బాగా, అవునా? ఇంతకుముందు నేను మీకాలమ్మ గారి దగ్గరికి వెళ్తే చాలా బాధపడింది ఆమె. అయ్యా, మా గూడెం కోసం ప్రార్థన చేయి, మా గూడెం తప్పిపోతుంది. ఆమేన్. ఒకప్పుడు వాక్యం బాగా వినేవాళ్ళు, ఒకప్పుడు ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమైంది? ఈ గోడ కట్టిండ్రు అయ్యగారు, ఈ గోడ కట్టిండు కదా. కొత్తగా గోడ కట్టినప్పుడు నీళ్లను గోడకు జల్లితే ఆ గోడ ఎట్లా తీసుకుంటుంది చెప్పాలి? ఎట్లా తీసుకుంటుంది? ఇట్లా చుక్క పడగానే ఆ గోడ గోడ ఎంత ఆకలితో ఉన్నావా, నువ్వు ఎందుకు ఈ నీళ్ళను పీల్చుకుంటున్నావు అంటే, కొత్తగా ఉన్నా కదయ్యా, నేను గట్టి పడాలంటే ఈ నీళ్లు నాకు కావాలి, నేను గట్టి కావాలంటే నీళ్ళు నాకు కావాలి. ఇక ఆ యజమాని పోస్తా ఉంటాడు నీళ్ళు, పోస్తా ఉంటాడు నీళ్ళు, పోస్తా ఉంటాడు నీళ్ళు. హల్లెలూయా. ఎప్పటిదాకా తీసుకుంటుంది ఈ గోడ నీళ్ళు? పాతగా అయిపోయేదాకా, ఇది గట్టిగా అయిపోయేదాకా. గోడ గట్టిగా అయిందా ఏం చేస్తుంది నీళ్ళను? ఇప్పుడు ఈ గోడకు నీళ్లు జల్లమే అనుకో, తీసుకోకపోగా ఏం చేస్తుంది? కక్కి వేస్తుంది. ఒకప్పుడు మన పరిస్థితి చిన్నగా ఉన్నప్పుడు వాక్యాన్ని కొత్త గోడ తీసుకున్నట్లు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అంతా గట్టిగా అయిపోయినాం, అవునా? ఫైనాన్షియల్ గా గట్టిగా అయిపోయినాం, ఆర్థికంగా గట్టిగా అయిపోయినాం, వ్యాపార రీత్యా గట్టిగా అయిపోయినాం, ఆరోగ్య రీత్యా గట్టిగా అయిపోయినాం. ఇప్పుడు ఇదే కదా వాక్యం అనుకుంటున్నాం. అందుకే నిర్లక్ష్యం. వాక్యాన్ని నిర్లక్ష్యపరిస్తే ఐతుకు ఆరిపోయాడు. మొదటిది ఆయనలో ఉన్న కారణం, ఆ ఐతుకు ఆరిపోవడానికి గల కారణం వాక్యాన్ని. ఇంకా రెండు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఆరాధనకు ఆటంకముగా ఉన్నాడు. ఎట్లున్నాడు చెప్పండి? సేవకునికి అంతే కదండి. దైవజనుడు వాక్యం చెప్తుంటే ఈయన రావడం, అందరు చూడాలన్నాడు. ఈయన రావడం, కిటికీ మీద కూర్చోవడం, పడిపోవడం, చచ్చిపోయిన తర్వాత ఆరాధన సాగుతుందండి. వాక్యం నడుస్తుంది. ఇట్లా కూర్చున్నామే అనుకో, ఒక చావు కబర్ వినబడ్డదే అనుకో, ఈ ఆరాధనకు అది ఆటంకమా అనుకూలమా చెప్పాలి?